ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఈసారి ఏకంగా 5 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరో 2 ముష్కరులను సజీవంగా పట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు మరో 2ని అదుపులోకి తీసుకున్నాయి. టెర్రరిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కుల్గాంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు వారిపై ఎదురుదాడి చేసి 5 మట్టుపెట్టారు. అక్కడ ఇంకా ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో 2 భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. బెహిబాగ్ ప్రాంతంలోని ఖద్దర్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరపగా ఆపరేషన్ ఎన్కౌంటర్గా మారిందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల ఉనికిపై నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఆధారంగా భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కుల్గాంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.